నమస్కారం అండి. ముందుగా మీ పేరు, మీది ఏ ఊరు, ఏ డిస్టిక్ మొత్తం ఒకసారి మన వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి. నా పేరు ఉపేందర్ అండి. మా ఊరు మంచుకొండ, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, ఇప్పుడు ఈ మిర్చి మొత్తం మీదే కదా? అదేనండి. ఈ ఎన్ని ఎకరాలు క్రాప్ వేసారు మీరు? ఇది 2 ఎకరాల క్రాప్ అండి. 2 ఎకరాల క్రాప్. ఇది ఏరిచ్చి ఎన్ని రోజులు అవుతుంది మనం? ఇది దాదాపు మనకు 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతుంది. ప్రస్తుతం మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది మనకు ఎండిన కాయ పోగేసుకుంటున్నాం, రాసి పోసుకుంటున్నాం, ఎండిన కాయ తిప్పేసుకుంటున్నాం. అంటే ఇది ఖచ్చితంగా చేయాలి. చేయాలి. చేయకపోతే ఎలా ఎండుతుంది మరి? కిందనే ఉంటుంది, పచ్చిదే ఉంటుంది, పైది ఎండిపోతుంది కదా. మరి తిప్పితేనే కదా ఎండిపోయేది. ఓకే, అయితే మీరు కోపిచ్చి 10 రోజులు అవుతుంది కదా? 10 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు? 10 రోజులు అవుతుంది. సుమారుగా 10 రోజులు అవుతుంది. అయితే మీరు పచ్చికాయ మీద ఇది ఎన్ని కేజీలు, మనకి ఎన్ని క్వింటాలకు తూగిందండి ఇది సుమారుగా? ఇది మా 2 ఎకరాలకు 45 క్వింటాలు తూగిందండి పచ్చికాయ, అంటే పండుకాయ. ఇది పండుకాయ. ఓకే, 45 క్వింటాలకు వచ్చింది. పండు మీద ఉంది ఇది? పండు మీద ఉంది. ఓకే, ఇది 45 క్వింటాలకు వచ్చింది. ఓకే, ఇది ఎండి మనకు అంటే ఇందులో 3 వంతులు పోతుంది. ఎండి 3 వంతులు పోతుంది, ఒక వంతు మనకు వస్తుంది. అంటే 40 క్వింటాలు మీరు ఏరిచ్చారు? 45 క్వింటాలు ఏరిచ్చినాం. 45 క్వింటాలు అంటే మీకు ఎండిన తర్వాత మార్కెట్కి తీసుకుపోయేటప్పుడు ఎన్ని క్వింటాలు వస్తుంది మనకు? నా అంచనా ప్రకారం అయితే ఒక 15-16 క్వింటాల్ దాకా వస్తుందని. 15 క్వింటాల్ దాకా వస్తుంది. అయితే ప్రస్తుతం ధర ఎంత పలుకుతుంది మనకు మార్కెట్లో? ధర మార్కెట్లో వచ్చేసి 200 తక్కువ 16,000 ఉంది. 16,000. అయితే నా కాయ వచ్చేసి కలర్ ఉంది, సైజ్ ఉంది కాబట్టి నాకు దగ్గర 15,500 దాకా పోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, రైతు ఏం చెప్తున్నారంటే తన మిర్చి అనేది చాలా మంచి క్వాలిటీ ఉంది, సైజు ఉంది కాబట్టి మంచి ధర పోతుంది అనే విధంగా అయితే రైతు గారు చెప్తున్నారు. అదేవిధంగా మీరు మార్కెట్కి ఎప్పుడు తీసుకుపోతారు? మార్కెట్ కండి ఇంకో హార్డ్లీ ఒక 10 రోజులు, వారం రోజులు తీసుకెళ్తా. వారం రోజుల్లో మళ్ళీ ధరలు ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటాయా? పెరుగుతుంది అని కనుక్కుంటున్నాను నేనైతే. అది మనం చెప్పలేము. అది మార్కెట్ మూవ్మెంట్ని బట్టి ఎక్స్పోర్ట్ వస్తే అయితే ధర అయితే పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుందిలే. కానీ ఇంకా అందరూ కోపీలే కదా. సో తక్కువ మంది కాబట్టి వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అంత అంటే లారీలు కావట్లేదు. సో దాని ప్రకారము పెరిగే ఛాన్స్ అయితే అనుకుంటున్నాను నేనైతే. అంటే మార్కెట్ ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు దాకా మీకైతే ఫస్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఒక ఎకరానికి సుమారుగా ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు? ఇది వచ్చేసి మనకు 60,000 ఇచ్చిందండి. ఒక ఎకరానికి 60,000 ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా మనకు తోటలో కాయలు ఉన్నాయండి? తోటలో కాయలు అంటే ఉన్నదండి, కాయ ఉంది. అంటే దీని అంతా వెళ్ళదు మరి. వెళ్తే ఒక 20 క్వింటాల్ సుమారు వెళ్ళొచ్చు. 20 క్వింటాల్ సుమారు వెళ్తుంది. ప్రస్తుతం దీంట్లో తాలు శాతం ఏ విధంగా ఉంది? తాలు శాతం చాలా తక్కువేనండి. తక్కువే. తాలు. సో ఇప్పుడైతే మీరు కటింగ్ అయితే మన మిర్చి అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అందరు రైతులు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మార్కెట్ పరిస్థితులు అంటే ఏసీ స్టాక్ ఒక 2 లక్షలు ఉందండి. ఓకే, అది దగ్గర పడవచ్చు. ఏసీ స్టాక్ అయితే దగ్గర పడవచ్చు. ఇంకో ఈ మంత్లీ అంటే ఈ జనవరి మంత్లో అయిపోతుంది స్టాకు. స్టాక్ అయిపోయిన తర్వాత ఈ వాంటింగ్ అంతా కొత్త కాయకే ఉంటుంది. సో కొత్త కాయకు మనకు బయట నుండి ఏమైనా ఎక్స్పోర్ట్ వస్తే కానీ మనకు రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. రేట్ అయితే పెరుగుతుంది, మ్యాక్సిమం అయితే పెరుగుతుంది. సో ఈ రేటు ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి తోటలు అందరికీ లారీలు కావు కాబట్టి, కావాల్సిన స్టాకు రాదు కాబట్టి జనవరి ఎండింగ్ నుండి అయితే పంట అయితే ఫుల్గా వస్తుంది. అప్పుడు మనకు రేటు పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా రాసి పోస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు దీన్ని ఏమైనా గ్రేడింగ్ చేపిస్తారా మార్కెట్కు ఇదే విధంగా తీసుకుంటారా? మొత్తం ఎండిన తర్వాత మొత్తం కుప్పేసి పాకానికి వచ్చిన తర్వాత, మంచి పాకానికి వచ్చిన తర్వాత మనకు ఈ కాయలు అనేది ముడత లేకుండా సాపుకి వస్తుంది అనమాట. రాసిని ఒకసారి తొక్కేస్తే సాపుకి వస్తుంది. సాపుకి వచ్చిన తర్వాత మనకు మార్కెట్లో చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో నీట్గా మనకు కనిపించడం వల్ల ఏంటంటే మనకు ₹1 పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఏంటంటే రాసిగా పోసి మంచిగా తొక్కేసి, అంటే కొంచెం పండుకాయ మీద అంటే మరీ పచ్చి కాదు, మరీ ఎండిపోయిన కాదు, మీడియం ఉంచేసి దీన్ని తొక్కేస్తే మనకు ముడతలున్న కాయలు కూడా సాపుగా అయిపోతాయి. దానివల్ల మనకు మార్కెట్లో ధర కూడా పెరుగుతుంది అనమాట. సో అందువల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తాన్ని ఒకేసారి ఎండబెట్టేసి కుప్ప వేసేసి మంచిగా పాకం వచ్చే తర్వాత తాలు ఏరిచ్చి మార్కెట్కి తీసుకెళ్తామండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి మా వ్యూవర్స్కి. మీకు ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.